తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం గాను, కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఇచ్చినటువంటి కొత్త అప్డేట్ అనేది 2 శుభవార్తలు అయితే పెన్షన్ లబ్ధిదారులకైతే ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం చూస్తున్నారో అటువంటి వారందరికీ ఒక కీలకమైన అప్డేట్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది రిలీజ్ చేసిన తర్వాత ఒక మంచి శుభవార్త కూడా పెన్షన్ లబ్ధిదారులకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ఈ నెలలో చివరాఖరులో ఇచ్చేటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే తిరిగి అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే అవే పాత పెన్షన్ డబ్బులను జమ చేస్తారా అన్న దానిపై ఈ వీడియోలో మనం సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పోయిన నెల పెన్షన్ డబ్బులను ఇంకనైతే జమ కాలేదంటే కొంతమందికి. సో అలా జమ కాని వారి పరిస్థితి ఏంటి, ఆ జమ కానటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో చెప్తాను. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అలా జరగకుండా ఉండాలో ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక మూడోది తెలంగాణ మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలన్న దానిపై ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులు అని మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2,000 ఎవరైతే పొందుతున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 ఎవరైతే పొందుతున్నారో వితంతువులు అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి, ఎవరెవరికి పంపిణీ చేయాలి అన్న దానిపై కొత్త అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ న్యూస్ సమాచారం ప్రకారం మన తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి జమ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లోనైతే వివరించడం అయితే జరిగింది. ఇక అన్ని సరిగ్గా ఉంటే అదే రీతిలో ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా అప్పటి నుంచే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక తిరిగి అన్ని నెలలో ఇచ్చినట్లుగానే ఈ మార్చి నెల చివరి ఆఖరులో నుంచి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు అవే పాత పెన్షన్ డబ్బుల కిందిగానైతే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ చేసినప్పటికీ జమ కాలేదో సో అటువంటి వారందరూ మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు పొందేటువంటి వారందరికీ ప్రతి నెల రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో మనకి కీలకంగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.